తెలంగాణ రాజకీయాల్ని కుదిపేస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన తీర్పు వెల్లడించారు. కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత వేటుపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బిగ్ రిలీఫ్ ఇచ్చారు. విడుదల వారీగా విచారణ జరిపిన స్పీకర్ వారందరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టేస్తూ ఇవాళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొద్ది నెలలుగా కొనసాగుతున్న విచారణకు స్పీకర్ ముగింపు పలికారు. పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవనే సాంకేతిక కారణంతో పిటిషన్లను డిస్మిస్ చేశారు. డిసెంబర్ 2025న తొలి విడతలో తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలకు క్లీన్ చిట్ ఇచ్చారు. అలాగే జనవరి 2026న రెండో విడతలో కాలే యాదయ్య, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై ఉన్న పిటిషన్లను కొట్టేశారు. అదేవిధంగా ఫిబ్రవరి 2026న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు ఊరటనిస్తూ తీర్పునిచ్చారు. మొత్తానికి ఇవాళ కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు కూడా క్లీన్ చిట్ ఇవ్వడంతో ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు లైన్ క్లియర్ అయింది. ముఖ్యంగా ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్, బీఆర్ఎస్ తరపున గెలిచిన కడియం శ్రీహరిల తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే వారు పార్టీ మారినట్లు తమ ముందు ఆధారాలు లేవని స్పీకర్ తేల్చి చెప్పారు. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయంతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరారు అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్ రాజనగర్ ఎమ్మెల్యే, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, తర్వాత సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వీళ్ళందరిపైన తీర్పునిస్తూ ఇదివరకే డెసిషన్ తీసుకున్నారు. కానీ కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలో మరికొంత విచారణ జరిగింది. మరికొంత తర్వాత అనేక చర్చల తర్వాత మరికొంత విచారణ పూర్తిగా క్లారిటీ వచ్చిన తర్వాత కాసేపటి కింద దానం నాగేందర్ విషయంలో, కడియం శ్రీహరి విషయంలో నిర్ణయం తీసుకున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. వాళ్ళందరికీ కూడా పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవు అంటూ క్లీన్ చిట్ ఇచ్చేశారు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకి. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కాసేపటి కింద తన ఎక్స్లో పోస్ట్ చేశారు. స్వయంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందు అనేక ఆధారాలు బీఆర్ఎస్ పార్టీ సమర్పించినప్పటికీ కూడా, పార్టీ మారినట్లుగా చాలా క్లియర్గా బీఆర్ఎస్ ఆధారాలు చూపించినప్పటికీ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం పట్ల ఆయన తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అంటూ కేటీఆర్ దీన్ని ఖండించారు. సో గతంలో అంటే అనేక సందర్భాల్లో వాళ్ళు ఆ పార్టీ మారారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు నేరుగా బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి నడుస్తున్నప్పటికీ కూడా మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని పదే పదే అనేక వేదికలపైన వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. సో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకటే వాయిస్, మీరు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ ఉంటే గనక తెలంగాణ భవన్కి రండి, తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావట్లేదు, ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్స్లో, హై లెవెల్ మీటింగ్స్లో మీరు ఎందుకు హాజరు కావట్లేదంటూ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తూ వస్తుంది. సో అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి మాత్రమే పనిచేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు మేము వెళ్ళలేదు, పార్టీ మమ్మల్ని బహిష్కరణకు గురి చేయలేదు, అలాగని కాంగ్రెస్ పార్టీలో మేము సభ్యత్వం తీసుకోలేదు, కేవలం ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేసుకుంటూ వెళ్తున్నాం, అధికారిక కార్యక్రమాల్లో భాగంగానే నియోజకవర్గ అభివృద్ధి కోసంగా మాత్రమే ముఖ్యమంత్రిని కలిశాము అనేటువంటి మాట చెప్తూ వాళ్ళు వస్తున్నారు. ఇవాళ వాళ్ళ వాదనలే నెగ్గాయి. స్పీకర్ ఆ 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నట్టుగా వాళ్ళు పార్టీ మారారు అనడానికి ఎటువంటి సరైన ఆధారాలు లేవు అంటూ మొత్తం 10 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. సో దానం నాగేందర్ కాసేపటి కింద రియాక్ట్ అయ్యారు. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి
ఎంపీగా పోటీ చేశారు. కానీ కేవలం నా వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆసక్తి మేరకే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచాను. బట్ అయినప్పటికీ నన్ను బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ సస్పెండ్ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీకి నేను రాజీనామా చేయలేదు, అలాగని కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోలేదు అంటూ కామెంట్స్ చేశారు దానం నాగేందర్. ఒకసారి స్పీకర్ డెసిషన్ తర్వాత దానం నాగేందర్ ఏం రియాక్ట్ అయ్యారో ఒకసారి చూద్దాం. ఎస్ హేమ, మా ప్రతినిధి హేమ మరింత సమాచారం ఇస్తారు. హేమ, దానం నాగేందర్ ఏమంటున్నారు స్పీకర్ నిర్ణయం తర్వాత? ఎస్, మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి అంశం పార్టీ ఫిరాయింపుల కేసు. గతంలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ మరొక 2కి సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారింది. అందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మరొకరు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అయితే వీళ్ళిద్దరి పైన వేటు పడుతుంది అంటూ పెద్ద ఎత్తున పిటిషన్దారులు అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెప్పినప్పటికీ కూడా వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత స్పీకర్ ఇద్దరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. ఇదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి దానం నాగేందర్ ఉన్నారు. మాట్లాడదాం. మొదటి నుంచి కూడా మీ పైన వేటు పడుతుంది, ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలకు సిద్ధం కాండి అంటూ కేటీఆర్ చెప్పుకుంటూ వచ్చారు. అయినప్పటికీ మీ పైన క్లీన్ చిట్ వచ్చింది, ఎలా చూస్తారు? నేను చెప్పాను, గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మేము పటాకాలు ఎందుకు కొడుతున్నారు ఇంటికి పిల్లలు? మేము ముందర నుంచి ఏం చెప్పామంటే స్పీకర్ గారి జ్యూరిడిక్షన్లో నేను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పాను. ఫోన్ ఇక్కడ ఇచ్చాయి. స్పీకర్ గారి జ్యూరిడిక్షన్లో ఉన్న దానికి నేను ఎక్కడ కూడా పొరపాటు చేయలేదని నేను జస్టిఫై చేసుకోవడానికి అది నాకు వీలు పడ్డది. ఒక్కసారి నాకు ప్రెస్లో ఉన్న ఇప్పుడే చేయాలా? సో మొత్తానికి రాజిరెడ్డి, సో వరుసగా మీకు ఫోన్లు కూడా ఉన్నట్టున్నాయి. బికాస్ అందరు కూడా అంటే మీరు స్పీకర్ గారి జ్యూరిడిక్షన్లో ఆయన పరిధిలో నేను ఎక్కడ పొరపాటు చేయలేదని మళ్ళీ చెప్పాను. ఎందుకు చెప్పాను? స్పీకర్ గారు జ్యూరిడిక్షన్ సపరేట్ ఉంటుంది, స్పీకర్ గారి పరిధి దాటిన తర్వాత అది వేరే ఉంటుంది. అది స్పీకర్ గారికి సంబంధం లేదనేది మా అడ్వకేట్స్ కానీ నేను కానీ చెప్పడం జరిగింది. నేను పోటీ చేశాను కదా అనేది పదే చెప్తున్నటువంటి దానికి నేను దానికి ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతాను. ఒకటేమో నేను ఒక సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీగా ఇది నా ఫండమెంటల్ రైట్, అది నా ఫండమెంటల్ రైట్ని నేను ఉపయోగించాను. నా ఫండమెంటల్ రైట్ని క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి లేదు. రెండోది, నేను బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చి ఇలా ఇక్కడ పోటీ చేశాను అని చెప్పి వీళ్ళు చెప్పినప్పుడు నేనేమంటున్నా అంటే మీరు చేసినప్పుడు మీరు తీసుకెళ్ళి మిగతా వాళ్ళకి అవకాశం ఇచ్చి మీరు ఏం చేశారు? గతంలో మీరు అక్కడ ఉన్నటువంటి సబితా ఇంద్రెడ్డి గారిని తీసుకెళ్ళి మీరు మంత్రి పదవి ఇచ్చారు, సబితా ఇంద్రెడ్డి తీసుకెళ్ళి మంత్రి పదవి ఇచ్చారు. అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్టయితేనేమో శ్రీనివాస్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. మీరు చేస్తే న్యాయము, మేము చేస్తే అన్యాయమా అనేది మీరు జస్టిఫై చేయాలి. మీరు దాన్ని జస్టిఫై చేస్తే నేను దీన్ని జస్టిఫై చేస్తాను. అంటే ప్రధానంగా మొదటి నుంచి కూడా మీ పైన వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి సమక్షంలో మీరు పార్టీలో చేరారని. సో మీరు అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తున్నారు అంటూ కూడా మొదటి నుంచి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. వాదనలు కూడా అదే వినిపించారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా ఫంక్షన్స్ పోయినా ఏదైనా ఇనాగ్రేషన్ పోయినా కూడా నా నియోజక పరిధిలో ఎక్కడన్నా ఏదన్నా కార్యక్రమాలు జరిగితే ప్రోటోకాల్ ప్రకారంగా నాకు ఇన్విటేషన్ వస్తుంది. ఆ ఇన్విటేషన్ తీసుకొని నేను పోవడం జరుగుతుంది. నేను గ్రేటర్ హైదరాబాద్లో పనిచేశాను కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలతో సత్సంబంధం ఉన్నాయి కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఎప్పటికూ మమైకంగా వాళ్ళతో పాటు ఉంటాను కాబట్టి ఆ ప్రజలతో ఇంకా సంబంధాలు తెంచుకోలేని పరిస్థితులు ఉంటాం కాబట్టి ప్రజలతో ఇంకా సంబంధాలు పెంచుకోవాలనేటువంటి దృక్పథంతో ఉన్నవాడిని కాబట్టి హైదరాబాద్ సిటీలో ఎక్కడ ఏ ప్రోగ్రాం ఉన్నా దాంట్లో దానం నాగేందర్ యొక్క ప్రమేయము, దానం నాగేందర్ యొక్క ప్రెజెన్స్ ఉంటుంది అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి నేను చేస్తున్నాను. అది ఓకే, కానీ మీరు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇక్కడ ప్రధానంగా మారినటువంటి అంశం. అసలు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తికి ఎలా క్లీన్ చిట్ ఇస్తారు అంటూ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేసింది అబౌవ్ ది స్పీకర్ జ్యూరిడిక్షన్. స్పీకర్ జ్యూరిడిక్షన్ అసెంబ్లీ పరిధిలోనే ఉంటుంది. దాన్నే మేము చెప్పాము. మా అడ్వకేట్ గారు సంఘవి గారు కానీ, రోత్వి గారు కానీ, అదేవిధంగా నిరంజన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ హైకోర్టులో ఉన్నటువంటి కౌన్సిల్ సీనియర్ కౌన్సిల్ వెంకటేష్ గారు కానీ 1కి 100 సార్లు అన్నీ తీసుకొని 10th షెడ్యూల్లో ఉన్నటువంటి విషయాలని అన్నీ పరిగణలోకి తీసుకొని వారు మేము జస్టిఫై చేసుకోవడానికి మాకు కారణాలు ఇవి ఉన్నాయని చెప్పి అది అఫిడేవిట్ ఇచ్చారు. 55 పేజీల అఫిడేవిట్ ఇచ్చాము. దాంట్లో స్పీకర్ గారు అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మేము ఇచ్చినటువంటి
ఒక అఫిడేవిట్ని పరిగణలోకి తీసుకుంటానని నేను భావించాను. దానికి నేను స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. స్పీకర్కి గౌరవిస్తున్నామని చెప్తున్న మీరే, స్పీకర్ దాదాపు మీకు 4 సార్లు నోటీస్ ఇచ్చినప్పటికీ విచారణకు ఎందుకు హాజరు కాలేదు? అంటే మీకు స్పీకర్ పైన గౌరవం లేదా అనేది ప్రశ్న. నేను పదే చెప్పాను, స్పీకర్ గారు నాకు డైరెక్షన్ ఇవ్వలేదు. నాకు నోటీస్ పంపించిన ప్రతి సందర్భంలో ఐదర్ యూ అటెండ్ ఆర్ యువర్ కౌన్సిల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ కౌన్సిల్, ఎనీ ఆఫ్ యువర్ కౌన్సిల్ కెన్ అటెండ్ దీనికి అని చెప్పారు. దీనికి మన క్రాస్ ఎగ్జామినేషన్. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ మై కౌన్సిల్ హెస్ ఆల్రెడీ వెనెవర్ స్పీకర్ గేవ్ నోటీస్ టు మీ, కౌన్సిల్ హెస్ అటెండెడ్ అండ్ హీ హాజ్ రిప్రజెంటెడ్ మై కేస్ ఎవ్రీ టైమ్. దెన్ వేర్ ఈస్ ద ఇష్యూ? చివరిగా ఈ రాజ్యాంగం పైన కాసేపటి క్రితం కేటీఆర్ కూడా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కూనీ చేస్తున్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం పరిరక్షించాలని ప్రయత్నిస్తుంటే ఇక్కడ కూనీ చేస్తున్నారు. మీ తీర్పు కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉంది, స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా పనిచేస్తున్నారు అంటూ కామెంట్ చేశారు కేటీఆర్. స్పీకర్కి వ్యతిరేకంగా ఈయన కేటీఆర్ మాట్లాడిందంటే కొంచెం ఆశాస్పదమైనటువంటి వాక్యం ఇది. ఎందుకంటే రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతుండు కాబట్టి ఒక భారతదేశ పౌరుడిగా నా ఫండమెంటల్ రైట్ని క్వశ్చన్ చేసే అధికారం ఆయనకు లేదు. అది నా ఫండమెంటల్ రైట్, అది నా అధికారాన్ని ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. రెండో విషయానికి వచ్చినప్పుడు స్పీకరు మరి రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తుండు అని స్పీకర్ గారిని మీరు క్వశ్చన్ చేస్తూ ఉంటే నేను సూటి ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను ఇండివిజువల్గా నేను ఎవరిని అనదలుచుకోలేదు, అనాలన్న ఉద్దేశం కూడా లేదు. ఆయన అన్నారని మీరు చెప్తున్నారు, నేను చూడలేదు. బట్ స్టిల్ మీరు చెప్పారు కాబట్టి మీ మీద విశ్వాసంతో స్పీకర్ గారు మీద ఒత్తిడి ఎవరు తీసుకొచ్చారు? గతంలో సంపత్ కుమార్ అనే వ్యక్తి ఒక ఎస్సీ ఎమ్మెల్యే, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గవర్నర్ గారి ప్రసంగంలో అన్ని తప్పుడు సమాచారం ఉంది అని చెప్పి అని మైక్ని ఇలా అంటే అది పోయి ఎక్కడో తగులితే ఏం చేశారు వీళ్ళు? ఏం చెప్పారు? స్పీకర్ గారికి దెబ్బలు తలిగాయి, మన కౌన్సిల్ చైర్మన్కి దెబ్బలు తలిగాయి, ఆయన హాస్పిటలైజ్డ్ అయింది కాబట్టి హౌస్ నుంచే టోటల్గా ఆయనని ఎక్స్పైల్ చేశారు ఇద్దరిని. అప్పుడు ఏ అధికారంతో చేశారు? అంటే అది ఒత్తిడి అంటారు. స్పీకర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి అది ఒత్తిడి అంటారు. ఇది ఒత్తిడి అన్నారు. మేము ఇచ్చిన అఫిడేవిట్ని పరిగణలోకి తీసుకున్నారు. లిఖితపూర్వకంగా ఇన్ రిటర్న్ వీ హ్యావ్ గివెన్, దాన్నే పరిగణలోకి తీసుకున్నారు. అది తీసుకోకుండా వీళ్ళు ఇలా మాట్లాడితే ఎట్లా? కాసేపటి క్రితం మీరు కేసీఆర్ గురించి కూడా మాట్లాడారు. సో కేసీఆర్ ఎప్పుడు కూడా మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కానీ లేదంటే ఇదేది మీకు నోటీసులు రాలేదని, సేమ్ టైం అండ్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు కానీ పార్టీ నుంచి పిటిషన్ దాఖలు చేయలేదన్నారు. అంటే ఇంకా మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నామని చెప్తున్నారా? మీ పైన వచ్చినటువంటి ఆరోపణలు అధ్యక్షుడిగా కేసీఆర్ గారికి ఎక్స్ప్లెనేషన్ నా బాధ్యత ఉండి ఆయన ఈరోజు అడగలేదు. నేను ముందు కూడా చెప్పాను, ఆయన అంటే నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది, ఆ గౌరవం ఎప్పటికి ఉంటుంది. కానీ మహేశ్వర్ రెడ్డికి ఏం సంబంధం అండి? ఆయన బీజేపీ ఎమ్మెల్యేకి మహేశ్వర్ రెడ్డి గారికి ఏం సంబంధం? కౌశిక్ రెడ్డికి ఏం సంబంధం అండి? కౌశిక్ రెడ్డి నిన్న మొన్న ఎమ్మెల్యే గెలిచిండు. ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ మరి ఒకే మన దానికి అంటారు కదా, ఒకే నాణ్యానికి రెండు ఇది అన్నట్టు వీళ్ళు ఉన్నారు. అట్లాగా ఇద్దరు ఇచ్చేసి ఈరోజు నా మీద కేసు వేయడం ఏంటి? అంటే మీ పైననే బీజేపీ బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది, ఇంకెవరి పైన కూడా చేయలేదు. అదే కదా, మీరు వేరే మీద ఎందుకు వేయలేదు? వాళ్ళకి ఏంది? దానం నాగేందర్ అనే వ్యక్తి హైదరాబాద్లో రేపు ఎలక్షన్, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ వేస్తే దానం నాగేందర్ ఎంత ప్రభావం ఉంటుందో వాళ్ళకి తెలుసు. అందుకే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ దమ్మెందో నా దమ్మెందో చూపిస్తారు. మరి దానం నాగేందర్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ కోసం పనిచేయబోతున్నారు? మీరు చూస్తారు కదా, ముఖ్యమంత్రి గారు ఏదైతే టార్గెట్ పెట్టుకుండో 300 డివిజన్లకు, ఆ డివిజన్లకు మేము అంటే దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చెప్పొచ్చు. ఇక చెప్పేది ఏముంది, మీకు ఆర్డర్ వచ్చింది కదా, మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటూ ఆర్డర్ వచ్చింది కదా, ఏమొచ్చింది? క్లీన్ చీట్ వచ్చింది అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగాలని వచ్చింది కదా. అదే నాకు అప్పుడు ఏ బాధ్యత ఎవరు ఇస్తారో ఆ బాధ్యత పనిచేస్తాను. ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇయ్యరు, వాళ్ళకి భయం. నేనంటే సో మొత్తానికి బీఆర్ఎస్ వాళ్ళు నాకు బాధ్యతలు ఇవ్వరు, సో కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఇస్తుంది. సో ఖచ్చితంగా రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాను అంటూ కూడా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సేమ్ టైం తనను ఏదైతే తను ఇచ్చినటువంటి వివరణ ప్రకారం స్పీకర్ ఈ నిర్ణయాన్ని ఇవ్వడం ఆనందకరంగా ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ హేమ. గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేలందరికీ రిలీఫ్ ఇచ్చారు. అనర్హత పిటిషన్లను కొట్టేశారు. మొత్తం 10 మంది బీఆర్ఎస్లో గెలిచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి బీ ఫామ్ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.
సో ఇంతకు ముందే మొత్తం ఇదివరకే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇవాళ తాజాగా రేపు సుప్రీంకోర్టు గడువు ముగుసినటువంటి సమయంలో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లారు, కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నారు, కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, కండువాలు కప్పుకున్నారు అంటూ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకి తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యేకి, అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చేరు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో పాటుగా కాసేపడిగిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లకు మొత్తం క్లీన్ చిట్ ఇచ్చేశారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.